ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు తొలి సెమీఫైనల్స్ భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరగనుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30కు ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా విక్టరీ కొట్టిన టీమిండియా అదే ఊపును కొనసాగించి సెమీఫైనల్స్లో కూడా విజయం సాధించేందుకు ఊరకలేస్తోంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఫామ్ కోసం తంటాలు పడుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బౌలర్స్ రాణించడం టీంకు కలిసి వచ్చే అంశం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు తొలి సెమీఫైనల్స్ భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరగనుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30కు ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా విక్టరీ కొట్టిన టీమిండియా అదే ఊపును కొనసాగించి సెమీఫైనల్స్లో కూడా విజయం సాధించేందుకు ఊరకలేస్తోంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఫామ్ కోసం తంటాలు పడుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బౌలర్స్ రాణించడం టీంకు కలిసి వచ్చే అంశం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు తొలి సెమీఫైనల్స్ భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరగనుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30కు ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా విక్టరీ కొట్టిన టీమిండియా అదే ఊపును కొనసాగించి సెమీఫైనల్స్లో కూడా విజయం సాధించేందుకు ఊరకలేస్తోంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఫామ్ కోసం తంటాలు పడుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బౌలర్స్ రాణించడం టీంకు కలిసి వచ్చే అంశం.